హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రవ్వ కేసరి ప్రిపేర్ చేద్దామండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా చేద్దామండి. తప్పకుండా ఇది తిన్న మీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఏం యాడ్ చేసావు అని తప్పకుండా అడుగుతారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. దానికోసం ముందుగా మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిసు వేగిన తర్వాత వాటిని తీయకుండా అందులోనే రవ్వను వేసి ఒక గ్లాసు రవ్వ తీసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే వేగాలండి. కొంచెం టైం పడుతుంది కానీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. తర్వాత వేరే స్టవ్ మీద గ్లాసుకి 3 గ్లాసుల వాటరు పక్కన వేడి చేసుకోవాలి. అవి వేడవుతుండగా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, మనం 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసి వేగిన తర్వాత మనం ముందుగా వేడి నీళ్ళు కాచుకున్నాం కదండి, ఆ వేడి నీళ్ళు వేసి దగ్గరగా అయిన తర్వాత ఆప్షనల్ అండి పూర్తిగా. ఇది మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ వేసుకొని వాటర్ అంతా అయిపోయి దగ్గరగా అయిన తర్వాత గ్లాసు రవ్వకి గ్లాసు పావు పంచదార వేసి దగ్గరగా అయిన తర్వాత ఇలాచీ పౌడరు, కొద్దిగా ఉప్పు, కొంచెం పచ్చకర్పూరం వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రవ్వ కేసరి రెడీ అవుతుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్